ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ పూట మన ధ్యానం కొరకు చదువుకున్న మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పరుసు వర్తింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పులిపిండి, పులుపు అనేది చాలా చోట్ల పాపమునకు సూచనగా రాయబడుతూ ఉంది. పాపము అనేది లేక దుర్బోధ అనేది. పులుపు అంటే నిలవలిపోయింది, పాతది అనే కదా అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పాతదైన అనే మాట అక్కడ వాడుతున్నాడు ఆయన కదండి. ఏమన్నాడు? మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవడానికి ఆ పాతదైన పులిపిండిని తీసి, పాతదైన ఆ పులిపిండి అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి. ఇందులో ఏం చెప్తున్నారంటే, మొదటి భాగంలో బోధ అనేది ఒకటి ఉంది. ఇంతకుముందు ఎక్కడెక్కడో మనం ఏదేదో నేర్చుకుని ఉంటాం, వినుంటాం. దాని ప్రకారం మన ప్రవర్తనలు ఉంటాయి. దాని ప్రకారం అక్కడ నడిపించిన దాన్ని బట్టి, వాళ్ళు ఏదో నేర్పించిన దాన్ని బట్టి, బోధించిన దాన్ని బట్టి బతుకుతూ ఉండుంటాం. కానీ ఇప్పుడు అదంతా తీసి పడవేయండి అని చెప్తున్నాం. చాలాసార్లు మనం అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళుతుంటాం. ఒక హాస్పిటల్కి వెళ్తే తగ్గకపోతే ఒక హాస్పిటల్కి వెళ్తారా? చోట తగ్గలేదు అనుకోండి, ఒక చోట పోతారు కదా. అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడు? ఇంతకుముందు వాడిని మందులే వాడండి అని చెప్పేవాడు చాలా అరుదు. ఎందుకంటే ఆ డాక్టర్ వైద్యం కరెక్ట్ అయితేనే ఆ మాట చెప్తారు. అది కూడా ఇదే మందులమ్మా, సేమ్ మందులు అవి కూడా వాడండి పర్లేదని చెప్తారు. ఒకవేళ ఆ మందు దీన్ని కాదనుకోండి, అప్పుడేం చెప్తారు? మొత్తం పక్కన పడేయండి, ఇప్పుడు నేను చెప్తున్నా వీటిని వాడినది. ముందు అది క్లీన్ అయిపోవడానికి ఆ మందుల తాలూకు వేసుకున్నది, ఆ మందులు మనం వేసుకున్న తాలూకు ఏమైతే మన బాడీలో ఉన్నాయో అవన్నీ క్లీన్ అయిపోయేలాగా ముందు మెడిసిన్ వేస్తాడు. అవి వేసుకున్న తర్వాత ఊరిన కోర్సు స్టార్ట్ చేసి వాడండి, తగ్గిపోతుంది. అలాగే మన యొక్క విశ్వాసముల విషయంలో, అంటే దేవుని గురించిన విశ్వాసము కానీ, సంఘ క్రమాన్ని గురించిన విశ్వాసము కానీ, ఏమంటే లేక దేవుని కార్యమును గురించిన సంగతులు కానీ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఒక రకంగా బోధించుతూ ఉంటారు, ఒక్కొక్కడు ఒక రకంగా నేర్పిస్తూ ఉంటారు, ఒక్కొక్కరి దగ్గర ఒక రకమైన సిద్ధాంతము ఉంటా ఉంటుంది. అయితే అది లేఖనానుసారమా కాదా అనేది జ్ఞానం గల విశ్వాసి పరీక్షించుకుంటాడు. ఇప్పుడు చదువుచ్చాడు అనుకోండి, వాళ్ళు ఏం టెస్టులు చేశారో, ఏం మెడిసిన్ రాశారో కొద్దిగా గొప్ప కనీసం ఒక అవగాహన ఉంటుంది, తెలుసుకుంటారు. దీనికి అసలు నిజంగా ఈ ముందు వాడతారా, వాడరా, లేకపోతే అనవసరంగా మనతో వాడిస్తున్నారా, ఏంటి అంతా ఖర్చు పెట్టేస్తున్నారా అనేది తెలుసుకుంటారు. అదే ఏమీ లేదు, తెలియని వాడికి ఏం చేస్తాడు? నీ డాక్టర్ గారు ఇచ్చారు, నీకు ఇచ్చేది ఏం చేస్తాను అనేసి వాడేస్తారు. సాధారణంగా జరిగేది ఇదే. ఎంత చదువుకున్నాడన్నా ముందు చేసే పని అంటే ఇచ్చింది ఇవ్వగానే వేసేసుకుంటాం. ఆ తర్వాత అది సరిగా పనిచేస్తున్నా లేదనేది అప్పుడు ఎప్పుడూ ఆలోచించుకుంటాం, తప్పించి నిజానికి వేసేసుకుంటాం. అలాగే చాలా చోట్ల మనం జీవితంలో కూడా ఏం చేస్తామంటే, ఎవరైతే చెప్పినా అది బుర్రలో పెట్టేసుకుంటాం. ఆ తర్వాత ప్రవర్తించిన తర్వాత దాని రిజల్ట్ అర్థమవుతుంది. ఆయన ఇలా అనుకుంటాం, మనం వెళ్ళాల్సిన పరీక్షించుకోవడం అనేది ఎప్పటికో కానీ ఏర్పడదు. ప్రారంభంలో ఏం జరుగుతుంది? వినేస్తాం. అలాగే చాలా చోట్ల సంఘాలు వాక్యము అది చెబుతుందా లేదా అనేది అనవసరం, అది వాక్యములో ఉందా లేదా అనవసరం. మన మనసుకి ఇది అనుకూలంగా ఉంది కదా, మన ఆలోచనకి ఇది అనుకూలంగా ఉంది కదా, కాబట్టి దీన్ని ఫాలో అయిపోదాం ఇలాగా అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడే సంఘమే కాదు, ఏ సంఘంలో అన్నా సరే మనుషులు వాళ్ళకు అనుకూలంగా లేని అంశాలను కొంచెం రిజర్వ్లో పెడతారు. తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాదు అని. అనుకూలంగా ఉన్న అంశాలు ఏం చేస్తారు? వెంటనే అమలు చేస్తారు. చాలా చోట్ల ఇదే జరిగింది. కాబట్టి మనుషులు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని అనుసరించి, లేక వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని అనుసరించి దాని యొక్క అనుకూలమైన బోధ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమల్లో పెట్టేస్తుంటారు.
ఒకవేళ అనుకూలంగా లేదనుకోండి, ఆ మనసులకి వాళ్ళ ఆలోచనకి ఎక్కడైనా మనం అడ్డుగా పడ్డామనుకోండి, ఒకవేళ అవసరమైతే ఎదురు తిరుగుతారు, అవకాశం లేకపోతే దాన్ని రిజర్వ్లో పెడతారు, ఫాలో మాత్రం అవ్వరు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, శాస్త్రులు పరిసయ్యుల యొక్క జీవితాలతో చెప్పాడు యేసు ప్రభువు వారు. మత్తయి సువార్తలో ఆ శాస్త్రులు పరిసయ్యులు అని వారి యొక్క పులిపిండిని గురించి మాట్లాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం మాట్లాడతాడు? శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు ఉంటారు. అమ్మా అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధన గురించియే జాగ్రత్త పడవాలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించారు. దేవునికి స్తోత్రము చెప్పండి. దేంతోనంటండి? శాస్త్రులు సద్దుకయ్యులు అనే వారి బోధన గూర్చి. దేని గురించి అంటే అండి? బోధన గూర్చి. బోధ అని అంటే వాళ్ళు నేర్పించిన బోధ అలాగుంది. ఏమండి 5వ వచనం 6వ వచనంలో కూడా ఆ మాట అంటాడు. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి మనస్సు వారేమో రొట్టెల కోసం ఆలోచించుకుంటూ ఉంటారు, ఈయనేమో వాళ్ళ యొక్క బోధన గురించి వాళ్ళ యొక్క బతుకుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడరా, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ధర్మశాస్త్రం మాది అనే గొప్ప, నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్లే రాసేవాళ్ళు, వాళ్లే దాన్ని కాపాడేవాళ్ళు, సంరక్షించేవాళ్ళు, వాళ్లే దాన్ని బోధించేవాళ్ళు కూడా. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఈ శాస్త్రులు వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళని. కారణం ఏంటంటే ఆ దినాలలో ధర్మశాస్త్ర సంబంధమైన గ్రంథం ఏదైతే ఉందో అది అందరి దగ్గర ఉండేది కాదు, అందరికి అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు బైబిల్ మనకు అందరికి అందుబాటులో ఉన్నట్టుగా అప్పట్లో ఆ గ్రంథం అందరికి అందుబాటులో లేదు. ఇప్పుడు పరిశీలించడానికి కుదిరినంతగా అప్పుడు పరిశీలించడానికి అవకాశము చాలా తక్కువ, ఎక్కడ కొద్ది మంది దగ్గరే ఉంది మరి అది. ఎందుకంటే ఇప్పుడు ప్రింటింగ్ మిషన్లు వచ్చినాయి, ఇష్టానుసారంగా 100,000 లక్షల బైబిళ్ళు ప్రింట్లు అయిపోతూ కోట్లు వచ్చేసినాయి. కానీ మరి ఆ రోజుల్లో చేత్తో రాసే రాత, మరి ఎంత రాయగలం? ఇన్ని పేజీలు చేత్తో రాయాలి, గంటముతో రాసుకుంటూ వస్తారు కదా. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి స్మూత్ పెన్స్ కూడా లేవు. మరి ఏమండి ఆ పేపర్లు చర్మపు చుట్టలు ఉండే అంట, చర్మపు చుట్ల మీద రాసేవాళ్ళు, ఎలా రాసేవాళ్ళు, ఎన్నంత అక్షరాలు రాసేవాళ్ళు ఏమో తెలియదు. ఆ రాస్తున్నప్పుడు అక్షరము పొల్లు కూడా తేడా లేకుండా రాయాల్సి వచ్చేది. అంత జాగ్రత్తగా వాళ్ళు గ్రంథాన్ని రాశారు, అంతా అక్షరాల యొక్క దోషం అయితే లేకుండా రాశారు, కానీ అందులో ఉన్న ఆత్మనైతే వాళ్ళు గ్రహించాల. ఇప్పుడు ఒక ఇంటికో గ్రంథం రావాలి, మనిషికో గ్రంథం కావాలంటే ఎంతమంది రాయించుకోవాలి? అలాగా రాసేవాళ్ళు ఎక్కడ ఉండాలి? కాబట్టి గ్రంథాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు, అనువంశికంగానో ఎలాగో తీసుకొచ్చారు. కానీ మన అందరికీ బైబిల్ అందుబాటులో ఉన్నంత ఇదిగా అప్పుడు ధర్మశాస్త్రం అందుబాటులో లేదు. కాబట్టి లేఖనాలు కొందరి దగ్గర ఆగిపోయినాయి, వాటిని పరిశీలించే ఛాన్స్ లేదు. పరిశీలించవలసిన అవకాశం వచ్చినప్పుడు పరిశీలించే పరిస్థితుల్లో కూడా తప్పుడుగా అర్థం చేసుకున్నారు. సరే, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటారా అని అంటే వీళ్ళు కూడా సరిగా అర్థం చేసుకోలేదు. సరిగదా వీళ్లకు అనుకూలంగా బోధ చేశారు. ప్రతి చోట ఇది జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా మనుషులు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాళ్ళను ఘనపరుచుకునే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల, చాలా తరములలో ఇది జరిగింది. నేను చెప్పిన అర్థమవుతుందా? మళ్ళీ చెప్పండి. ఏమన్నాను నేను? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాళ్ళని హైలైట్ చేసుకోవడం. వాడే పేరు దేవునిది, ఘనతేమో మనిషిది. ఇప్పుడు నేను ఉన్నాను ఒక దైవజనుడిగా అనుకుందాం. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను. ఈ వాక్యంలో నేను చెప్పే విషయం ఏంటంటే నన్ను నేను హెచ్చించుకోవడానికి, నన్ను గొప్పగా చెప్పుకోవడానికి, లేక నాకు ఎక్కువ గౌరవం రావడానికి, లేక నాకు ఎక్కువ విలువ వచ్చే విధంగా, లేక నాకు మీరు భయపడే విధంగా వాక్యమును నేను వాడుకోవడం. చెప్పిన అర్థమవుతుందా? నాకు లాభకరముగా వాక్యాన్ని వాడుకుంటా. అంటే ఇప్పుడు మీరు ఇలా చేస్తే దైవజనుల విషయంలో, మీరు నడిస్తే దైవజనుల విషయంలో, నిజంగా వాక్యాలు ఉన్నమాట వాస్తవమే, లేవని నేను చెప్పేదేం కాదు. కానీ అవి దానికంటే ముందు చేస్తుంది ఏంటి?
అసలు ఈ దైవజనుడు ఎవడో, ఎందుకు ఉన్నాడు, ఎందుకు ఈ పని చేస్తున్నాడు, ఈయనకి అసలు ఎందుకు విలువ ఇవ్వాలి అనేది సంఘానికి తెలియాలా అక్కర్లేదా? అది తెలియనప్పుడు ఇది మాత్రమే తెలిసిందనుకోండి, అప్పుడేం జరిగింది? వ్యక్తి పూజ అయిపోతుంది, దైవ పూజ అవ్వదు. ఆ విషయం చెప్పింది అర్థమవుతుంది. అమ్మ మా పాస్టర్ గారు అయ్యి బాబోయ్ అంటాను తప్పించి మరి యేసయ్య సంగతి ఏంటి తెలుసా అంటే అది మా పాస్టర్ గారు చెప్తాడంట. నువ్వు చెప్పు, అంత గొప్ప పాస్టర్ గారు మా బాబోయ్, మా పాస్టర్ గారు గీత గీతే నేను దాటకూడదు అలాగలాగన్నప్పుడు ఆ పాస్టర్ గారు నీకు దేవుడి కోసం ఏం చెప్పాడో అది చెప్పు. ముందు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాడు, ఎలాంటి వాడని చెప్పాడు, దేవుని కూర్చున్న వ్యక్తిత్వం ఏంటి, ఆయన నిర్ణయాలు ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఆయన ఏర్పాట్లు ఏంటి, ఆయన పనులు ఎలాగ ఉంటాయి, మానవుల ఎడల ఆయనకు తలపెట్టిన కార్యములేంటి, మానవుల కొరకు ఆయన చేసిన నిర్ణయాలేంటి, వాటి ఫలాలేంటి, వీటి కోసం మరి ఏం చెప్పలేదా అంత గొప్ప దైవజనుడు అంటే తెల్లమొహమే చూస్తున్నాడు. మరి ఎందుకు చెప్పలా? అవన్నీ చెబుతున్నాడు కాబట్టి గొప్పవాడు అవుతాడు. కానీ అవి చెప్పుకోకుండా ఎంతసేపు ఈయన గొప్పవాడు అనే చెప్పుకుంటున్నాడు. లేక ఈయన గౌరవించాలి, ఈయనకి ఇవ్వాలి, ఈయన చూడాలి అని చెప్పుకుంటూ వచ్చి ఈయనకి విలువ ఇవ్వాలనే తాపత్రయం తప్ప ఈయన వాళ్ళకి ఆ విలువైన సంగతులు చెప్పింది లేదు. ఎవరినైనా సరే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కదా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా కాదండి, క్వాలిటీని బట్టి విలువ వస్తుంది దేనికన్నా. ఒక దైవజనుని మనము గౌరవించడం లేక సంఘాన్ని గౌరవించడం పరిస్థితులు ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాటర్ ఏంటి అనేది తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న విలువ ఏంటి తెలుసుకోవాలి, వాళ్ళు ఏమై ఉన్నారో తెలుసుకోవాలి. వాళ్ళ అప్పుడు దానికి విలువ వస్తుంది. అలా కాకుండా నా దగ్గర ఏముందో నా లోపల ఏముందో నీకు అనవసరం. నేను దైవజనుడిగా ఉన్నాను కాబట్టి నువ్వు నాకు ఈ రకంగా విలువ ఇవ్వాలి, ఈ రకంగా నన్ను కనపరచాలి, ఈ రకంగా నన్ను చూడాలి, ఈ రకంగా చేయాలంటే అది సరైన బోధ కాదు అక్కడ. ఎందుకంటే అక్కడ యేసయ్య లేడు. ఎవరున్నారు? యేసు పేరు చెప్పుకుని ఒక వ్యక్తి బతుకుతున్నాడు, యేసు పేరు చెప్పుకుని ఒక వ్యక్తి గౌరవాన్ని పొందుతున్నాడు, యేసు పేరు చెప్పుకుని ఒక వ్యక్తి బతుకు తెరువుని కొనసాగిస్తున్నాడు. యేసు పేరు చెప్పుకుని బతకడమే తప్ప నిజానికి వీళ్ళ దగ్గర సరుకు లేదు. దేవుని పేరు చెప్పుకుని ఈ శాస్త్రులు పరిశ్రమిస్తున్నారంటారట. పెద్ద పెద్ద రక్షరేకుల మెడలో వేసుకుని వీధి చివరలు నిలబడి వందనములు కోరుకుంటున్నారని చెప్పాడు. గుర్తుందా మీకు ఆ మాట? ఏమండి, వేషధారుల అయి ఉండకండి అన్నాడు. చూడండి ఎక్కడండి అది? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23 చదవండి. 23 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ నేర్పుతున్నట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు కట్టించు నీతిమంతుల గోరీలను శృంగారించు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రతి చోట కూడా ఎక్కడో ఒక విధముగా ఏదో ఒక విధముగా మనుష్యులు తమ మెప్పును చూసుకోవడం అనే కార్యం జరుగుతూ వచ్చింది. దేవుని పేరుతో వాళ్ళు అక్కడ నిలబడినంత ఎవరి పేరుతో ఉన్నారండి? అక్కడ వాళ్ళు దేవుని పేరుతోనే ఉన్నారు. కానీ దేవుని యొక్క పోలికతో ఉన్నారా?
దేవుని వ్యక్తిత్వంతో ఉన్నారా, దేవుని ఆలోచనతో ఉన్నారా, దేవుని మనసుతో ఉన్నారా అంటే ఇవేమి మనము అక్కడ కనబట్ల. వేషధారణ కనబడుతూ ఉంది. వేషధారణ. పులిసిన పిండి అనేది మొదటిది బోధ, రెండవది బతుకు. ఏంటండి? బోధ, రెండవది బ్రతుకు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయో పులియజేయును అంటాడు. అదే అక్కడే కొరింథీయులతో చెప్పాడు, గలతీయులతో కూడా ఆ మాట చెప్పాడు. యేసుప్రభు వారు అంటున్నాడు, ఈ పులిపిండి రెండు రకాలుగా ఉంది. ఒకటి బోధ విషయంలో ఉంది. ఈ బోధను మీరు పరీక్షించుకోకుండా గనక, అంటే బోధిస్తున్న అంశం ఏంటి, దాని సంగతి ఏంటి, దాని లోనికి వెళ్ళిపోవాలా. ఏదన్నా ఒక విషయం మనం మాట్లాడాలంటే బోధను పరిశీలించి బోధగా మాట్లాడాలి. ఏమండి, ఆ బోధ మనకు నచ్చలేదు కాబట్టి దాన్ని తోసేయడం, అనుకూలంగా ఉంటే మనం మీద వేసుకోవడం. దాన్ని బట్టి మాట్లాడే మాటలు తీగా ఉన్నప్పుడు మనకి ఎవరికైనా నచ్చుతాయి కదండి. చెప్పింది అర్థమవుతుంది, అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎలాగున్నా నేను మాట్లాడుతున్న మాటలు మీకు నచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది, ముఖం వికాసంగా ఉంటుంది, నవ్వుతారు. అదే కఠినంగా ఉన్నప్పుడు అసలు మీకు అది కఠినం ఎందుకు అనిపించింది ఎప్పుడన్నా అడిగారా మీ మనస్సాక్షిని? చెప్పింది అర్థమవుతుంది, అర్థం కాదు. కొన్ని విషయాలు మీరు రిసీవ్ చేసుకోలేరు కదా మీరు లోపలికి. నిజమే, మరి దీన్ని అనుసరించాల్సిన విషయమే, ఈ వాక్యము సత్యమే, ఇది లేఖనపరంగానే ఉంది కదా అన్నప్పుడు హృదయం దాన్ని ఎందుకు రిసీవ్ చేసుకోవటం లేదు? మన హృదయం ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయింది? ఏం జరిగింది? అది ఎందుకు మనకు అసలు కఠినంగా అనిపించింది? ఎందుకు మనకు కఠినంగా అనిపించింది? ఆ మాట ఎందుకు మనకు కష్టంగా అనిపించింది? ఎప్పుడైనా ఒకసారి మీ మనస్సాక్షిని అడిగారా దీని గురించి? మీకు వాక్యం వింటూ ఉండగా ఎక్కడో చోట మీకు ఖచ్చితంగా కష్టం తోసి ఉంటుంది. పాస్టర్ గారు ఏంటి కావాలని అలాగన్నారు, లేదా పాస్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడారు, దేనికోసం మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు, లేకపోతే ఇది అసలు ఎవరి గురించి మాట్లాడితే నీకు ఎటు తగలదు. అది నీకు వచ్చి నీ బుర్రలో నిలబడిందంటే అది ఖచ్చితంగా నీ గురించి అయి ఉంటుంది. లేకపోతే నీకు మనసు గాయం అవుతుంది, నీకు మనసు ఇబ్బంది కలగదు, నీ మైండ్లో అంతసేపు నిలబడదు. నేను చెప్తున్న అర్థమవుతుంది. నీ మైండ్లో అంతసేపు నిలబడింది, నీవు దానికోసం ఒక 10 నిమిషాలను ఆలోచించేలాగా చేసిందని అంటే ఇంచుమించుగా అది నీ బ్రెయినే, నీ స్వభావమే, నీ లక్షణమే అయి ఉంటుంది. లేకపోతే అంతసేపు నీళ్ళని పట్టుకొని ఉండదు. ఆ వాక్యం పట్టుకోవడం అంటే అదే కదా. మరి అప్పుడు అది నీకు ఎందుకు గాయం చేసింది, ఎందుకు నిన్ను బాధ పెట్టింది ఆలోచించారా? ఎందుకు నీ మనస్సును అది కదిపింది ఆలోచించారా? దాని యొక్క వాక్యపు లోతుకు పోయే ప్రయత్నం చేశారు. వాక్యం మాట్లాడిన వాడు ఒకవేళ వ్యక్తి అనుకుందాం, వ్యక్తి మాట్లాడాలనుకుందాం, ఆ అంశం ఎంతవరకు వాస్తవం, అది నీ మనసు మీద ఎందుకు నిలబడిపోయింది? అలాగా దానికి తీసుకెళ్లి వాక్యం దగ్గర ఎక్కడ పోల్చుకుంటున్నావు నువ్వు ఆ ఉదయాన్ని? చెప్పింది అర్థం కాలేదా? ఆ వాక్యం నీ హృదయానికి సెట్ చేసుకోలేకపోతున్నావు కదా, ఎందుకు అది నీ లోపల ఏం సెట్ అవటం లేదు? డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన ఆలోచనలకి, మన ఇష్టాలకి, మనం చేసే పనులకి సెట్ అవ్వట్లేదు, నచ్చట్లా. కాబట్టి దాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతాం. అంటే మారాల్సింది వాక్యమా, వాక్యము మనలోకి ఇమిడేలాగా మనమా? ఇది నిజమే. కానీ మనం మారడం కంటే ముఖ్యంగా ఈ వాక్యం వారితేనే బాగుండి అనిపించింది మనం. లేదంటే వాక్యం చెప్పి కూడా మార్చేస్తే కూడా వాక్యం మారిపోవాలి. లేదంటే ఎవరు మార్చేయాలా? డాక్టర్ మార్చేయాలా. ఎందుకంటే మన మైండ్కి నచ్చట్లా, మన మనసుకి ఎక్కట్లేదు. కాబట్టి ఆ బోధన మార్చేస్తే గొడవ వెళ్ళిపోదు. అందుకంటే అసలు బోధన పరిశీలించే మనసు నీకుందా? సంగమా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికన్నా పోండి బతుకాలంలో, నేను చెప్తున్నాను ఈ మాట, ఒకవేళ ఆయుష్కాలంలో ఇది ఆఖరి ప్రసంగమైనా కానీ సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా సరే ఏం చెప్తున్నానంటే, మీరు ఎక్కడన్నా వాక్యం వినండి. ఆ బెరయ సంఘ స్త్రీలలాగా వాక్యముతో పోల్చి మాట్లాడడం నేర్చుకోండి. మీకు నచ్చడం నాకు నచ్చడం ఇక్కడ సమస్య కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా అది దేవుని చిత్తానుసారమైన వాక్కు అయితే అనుసరించి తీరండి. దేవుని చిత్తంలో ఇది లేదు సార్, ఇది ఒక వ్యక్తిని బట్టి చెప్పిన మాట అనుకుంటే గనక ఇమ్మీడియట్ గా దాన్ని వాక్యానుసారంగా పరీక్షించి పరీక్షలో పెట్టి రిజెక్ట్ చేశాను.
పక్కన పెట్టి కుదిరితే నిర్మహమాటంగా వాళ్ళతో మాట్లాడాను. పాస్టర్ గారు, ఈ వాక్యం మీరు ఇలా చెప్పారు, ఇది లేఖనానుసారం కాదు, ఇది వాక్యానుసారం కాదు అని వాళ్ళతో ఆ వాక్యాన్ని తీసుకొచ్చి చూపించి చెప్పండి, దీనికి మీరు ఇలా వ్యాఖ్యానం చేసి ఇది కాదు, ఎందుకంటే మీరు ఈ వ్యాఖ్యానం చేసేలకైతే ఇక్కడ ఈ వచనం తేడా చేస్తుంది, దీనికి ఎదురవుతుంది. కాబట్టి ఈ వచనం ప్రకారం మీరు చెప్పిన వాక్యం కరెక్ట్ కాదు, కాబట్టి మీ వాక్య బోధ మార్చుకోండి అని తప్పించి మీరు అలా మాట్లాడటం రైట్ కాదు అని చెప్పాలా. ఈ యొక్క లక్షణం మీకు లేకపోతే ఖచ్చితంగా మోసపోతారు. ఎలా మోసపోతామండి? నచ్చితే అనుసరిస్తాం, లేకపోతే మానేస్తాం కదంటే అదే మోసం. అంటే మీరు ఎవరినో మోసం చేయరు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు అని చెప్పింది అర్థం కాదా? ఎవరినో మనం మోసం చేస్తే అడుగుకుంటారా? ఇవాళ అర్థం చేసుకుంటాడు, మనం మోసం మోసపోయేటప్పుడు అర్థం కాదు ఆడికి, తర్వాత అర్థమవుతుంది కదా, ఆహా ఇటు నన్ను మోసం చేసాడురా అని అర్థమైనప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా రేపాటికి దెబ్బేస్తాం. మనం ఊరుకుంటావా? ఊరుకో. అలాగే వాళ్ళు మనిషి దెబ్బ నన్ను మోసం చేయొచ్చు, రేపొద్దున వాడిని మనం కనిపెడతానే ఉంటాం. కానీ మనం ఇతరులను మనం మోసం చేసినా, ఇతరులు మనల్ని మోసం చేసినా చర్య ప్రతిచర్య ఉంటాయి. కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటే ఎక్కడ ప్రతిచర్య అంటే దేవుడు ఎత్తాడు రేపొద్దు నిత్యత్వంలో పోయాక. వాక్యమును నువ్వు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? వాక్యమును నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? వాక్యము నువ్వు ఎందుకు అనుసరించలేని పరిస్థితి నీకు ఏర్పడుతుంది? ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. వాక్యమును అనుసరించలేకపోతున్నాను నేను, అది నా మైండ్లోకి సెట్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా లోపల దేవ విరుద్ధమైనటువంటి గుణం ఏదో రాజ్యం ఏలుతుందని అర్థం. పులిసిన పిండి ఉంది. వేషధారణ అనేది మరొకటి ఉంది అందులో. ఏంటంటే వాక్యముతో మాట్లాడడం కుదరనప్పుడు మరి దేని బట్టి వీళ్ళు సంఘంలో నడుస్తున్నారు చెప్పండి? చెప్పిన విషయం అర్థమైందా? ఇన్ని సంవత్సరాల నుంచి ఒక వాక్యంతో పోల్చడం నీకు అర్థం కాలేదు, వాక్యాన్ని నడవడం నీకు అర్థం కాలేదంటే మరి సంఘంలో నువ్వు దేని బట్టి బతుకుతున్నావు? మా పాస్టర్ గారు గొప్పను లేకపోతే మా సంఘం గొప్పను నువ్వు దేని బట్టి చెబుతున్నావు? అంటేనండి మాకు ఆయన చక్కగా అనుకూలంగా మాట్లాడతాడు, అనుకూలంగా మాకు పోల్చిపెట్టినట్టు మేమేం చేసినా దేవుళ్ళు అంటాడు మా పాస్టర్ గారు మాట్లాడటం, దాన్ని బట్టి పాస్టర్ గారు మంచోడా? అసలు పాస్టర్ గారు మంచోడు చెడ్డోడుతో పని లేదు అక్కడ మనకి. మీరు హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ మంచోడు అనుకుని అక్కడే ఉండిపోతారా? వైద్యం అందకపోతే ఎంత గొప్ప డాక్టర్ అయినా సరే అక్కడ ఆగరు కదా. పోన్లేమ్మ డాక్టర్ గారు మంచోడు, ఎక్కడైతే ఏం పోయింది ఇక్కడే ఉండి అంటారా? డాక్టర్ గారు మంచోడు అంటే మంచోడే కావచ్చు కాక, కానీ మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా దొరకాలి. అలాగే జీవం గల దేవుని సంఘములో బోధ అనేది నువ్వు వింటున్నప్పుడు ఏంటండి? బోధ అనేది నువ్వు వింటున్నప్పుడు ఆ బోధ నీ యొక్క అంతరంగానికి శుద్ధి చేయకపోతే, నీ మనస్సాక్షిని బాగు చేయకపోతే ఆ బోధకుడు ఎంత మంచివాడైనా అతని వల్ల నీకు శూన్యం ఉపయోగం లేదు. కాబట్టి ప్రియులారా, బోధన మొదట సరిగా పరీక్షించడం నేర్చుకోవాలి. తర్వాత ఆ బోధ మన హృదయానికి సరిపోతుందా లేదా చూసుకోవాలి. రెండవది, ఆ బోధ లేఖనానుసారమైనప్పుడు మన హృదయం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయింది, మన మనస్సు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయింది అంటే అది బోధ యొక్క తప్ప, మన మనస్సాక్షి యొక్క తప్ప. ఎందుకు మనం అనుసరించలేకపోతున్నాం అని అంటే ఖచ్చితంగా అది శరీర సంబంధమైనటువంటి స్వభావమే అయి ఉంటుంది, లోకపరమైన అంశమే అయి ఉంటుంది, ఆత్మ సంబంధమైన సంగతి అయితే కాదు. ఎందుకంటే మరి ఆత్మ సంబంధమైన సంగతిగా దీన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోయినప్పుడు శరీరమే కదా అడ్డపడింది దీనికి. చెప్పింది అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఏమంటున్నానండి? ఆత్మ సంబంధమైన విషయం నీ హృదయం రిసీవ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదని అంటే దానికి అడ్డం పడింది ఏదై ఉంటుంది, అది ఖచ్చితంగా శరీరపరమైన విషయం అయి ఉంటుంది. అంటే నీ అహంకారమో, నీ వేషధారణో, నీ బుద్ధిహీనతో సరి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోలేని స్వభావమో, మార్చుకోవడానికి నేర్చుకోవడానికి నువ్వు ఒప్పుకోని స్వభావమో ఏదో ఉంటుంది. అది తప్పించి మరొకటి ఏదో అడ్డం పడదు కదా. ఇక్కడ నా బతుకు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు, నా ప్రవర్తన మార్చుకోవడం నాకు ఇష్టం లేదు, నా ఆలోచన మార్చుకోవడం నాకు ఇష్టం లేదు, పైగా నేను చేసేవో చేస్తున్నాను వాటి కొరకు మీరు మాట్లాడడం ఇష్టం లేదు. అర్థమైందా? నేను చేసేవో చేస్తున్నాను, నేను ఇలాగే చేస్తా, కానీ వాటి కోసం మీరు మాట్లాడరు.
నేను అలాగే నడుస్తా, వాటి కోసం మీరు అనొద్దు. అసలు నేను అనడం ఏంటి? ఇంకొకళ్ళు అనాల్సిన అవసరం లేదే, నీ మనస్సాక్షికి చెప్పటం లేదా అంటే చెబుతుంది. కానీ అలా మనస్సాక్షి విషయంలో వాత వేయబడి ఉన్నారట. మనస్సాక్షి విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారండి? వాత వేయబడిన మనస్సాక్షి గల వారిగా ఉన్నారట. అందుకంటే నేను ఇలాగే బతుకుతాను, కానీ పైకి వేషధారణ. అదే లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతాడు. చూడండి ఒకసారి. వాళ్ళు ఏమన్నాడండి అక్కడ? వేషధారణ అనే పదం వాడతాడు అక్కడ. వాళ్ళు వేషధారణ గురించి జాగ్రత్త పడమంటాడు. లూకా 12:1 చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ. ఉందా? అంతలో ఒకరినొకడు తొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగారు. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి. దేని గురించి అండి? ఏ పులిసిన పిండి? దానికి ఏ పేరెట్టాడు? వేషధారణను పులిసిన పిండి. వేషధారణ అంటే ఏంటంటే భక్తిలో ఉన్నాము అనుకున్నట్టు జనాలకు చూపించడం, లోపలంతా వేషధారణ అంటే పైకి నటించడం అన్నమాట. కపటమైన స్వభావం. ఏమండి? పైకి ఎంతో పవిత్రంగా, ఎంతో గజగజలాడుతున్నట్టు, ఎంతో వణుకుతున్నట్టు, ఎంతో భయపడుతున్నట్టు, ఎంతో ప్రేమిస్తున్నట్టు కనపడతారు. కొంతమంది ప్రేమ చూపుతూ ఉంటారు. నలుగురు ఉంటే వాళ్ళ ప్రేమను తట్టుకోలేము, ఎవడో లేకపోతే మొహం చూడరు. చెప్పింది అర్థమైంది? జనాల్లో చూపించుకోవాలనే తాపత్రయం. మేమెంత ప్రేమెత్తున్నాం, లేదా మేము ఇది చేస్తాం, మేము అంత అది చేస్తామని జనాల దగ్గర డబ్బా కొట్టుకుని జనాల ముందు మేము చూపించుకోవాలి. జనాలకి నేను ఇలా చేస్తున్నాను, మీరు చూశారు కదా, నేను ఇలా ఉన్నాను, మీకు తెలుసు కదా అన్నట్టుగా ఒక స్టోరీ అలుతుంటారు. నేను ఇలా కనబడుతున్నాను, నీకు ఎలా కనబడుతున్నాను? పెద్ద పెద్ద లక్షరేఖలు మెడలో వేసుకుని అయ్యో దండాలు ఉంటాయి, వాళ్ళకి పట్టుకుంటారు. కర్మ పెద్ద పెద్ద పట్టుకుని పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుని మేమంత గొప్ప యాజకులు, మేమంత గొప్ప ఇది, మేమంత ఇది అనేది చూపిస్తున్నారు. వేషధారణ చూపిస్తున్నారు. అంటే పైకి భక్తి గలవారి వలె, లేక ప్రేమ గలవారి వలె, లేదా వాక్యం తెలిసిన వారి వలె కనపడతారు. వెనకాల ఉండదు. వేషధారణ అనేది రకరకాలు. ఇందులో ఒక వేషం ఏంటంటే భక్తి వేషం. ఆనాడు గలతీయులను మోసం చేసిన కూడా ఈ వేషధారణ. కొంతమంది దేవదూతల వేషం వేసుకొచ్చినట్టుగా, ఏమంటే అపోస్తుల వేషం వేసుకొచ్చి అపోస్తులు చెప్పని సంగతులు వాళ్ళకి చెప్పి వాళ్ళ బుర్రంతా పాడు చేశారు. గలతీ సంఘం విషయంలో జరిగింది కదా. ఏమంటున్నాను నేను? గలతీ సంఘం విషయంలో ఏం జరిగింది? వాళ్ళు ఏమండి అపోస్తులు కాకే తమ అపోస్తులను వేషం వేసుకొచ్చినట్టు కొంతమంది ఇక్కడ తప్పుడు బోధ చేశారు. మీరు త్వరగా వాతాడు తిరిగిపోతారు, మేము అనుకోలేదంటాడు. ఏమంటే అదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. అపోస్తులు కాకే తమ అపోస్తులని వేషం వేసుకొచ్చిన వాళ్ళను కొందరిని గుర్తుపెట్టి వాళ్ళని తరివేసేవంటాడు సంఘంతో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, అంటే వీళ్ళ లోపల భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, విశ్వాసం ఉండదు, పరిశుద్ధ జీవితం ఉండదు, నమ్మకత్వం ఉండదు. ఒకడు దొంగడు దొంగతనం చేస్తానే ఉంటారు. ఆ స్వభావం అది. ఏమి ఎరగనట్టు తాగలంటూ ఉంటారు. పిల్లిని చూసారు ఎప్పుడు ఎప్పుడన్నా? శుభ్రంగా తాగేస్తుంది. ఎడకొచ్చి ముద్దుడుకుని మరి మనకి ఏం ఎరగనట్టు చూస్తున్నాడు, మరి బోత్తి తాగుదాం అన్నాడు. నువ్వు నాకేం పెట్టలేదు కదా అన్నాడు. చూసారా? దొంగ స్వభావం. ఏమండి? దొంగతనము అనే లక్షణాలు మనుషులలో ఏమండి పైకి కనబడకుండా నీటి మంతుల్లాగా చేస్తారు. అదొక వేషధారణ. ఒక రకం కాదు వేషధారణ అనేది. వాడు ఏ దుర్గుణంలో ఇప్పుడు వ్యభిచారం చేసే స్త్రీలు కనుకుంటారు, పురుషులు ఉంటారు. వాళ్ళు ఏంటి, మేము పరిశుద్ధులు, మా అంత పరిశుద్ధులు ఉండరు అన్నట్టు. ఇక వాళ్ళని చూస్తుంటే మనం భక్తులే, నిజంగా అపరభక్తులేమో అన్నట్టు కనపడుతుంది. వాళ్ళ భక్తి, వాళ్ళ నటన ఇవన్నీ చూస్తుంటే మనకి వీళ్ళ తర్వాతనేమో ఇంకా భక్తి చేయటం అని. వాళ్ళు ఆడే అబద్ధం ఇక సత్యమని చెప్పడానికంటే దానికి మించి ఉంటుంది అనమాట వాళ్ళు చెప్పే అబద్ధం. అంత భయంకరమైన అబద్ధాలు మాట్లాడటం వేషధారణ. ఏంటండి? వేషధారణ. విపరీతమైనటువంటి ఈ వేషధారణ అనేది భయంకరమైన. భక్తి గలవారి వలె ఉండియో దాని శక్తిని పులిసిన పిండి. ఇది పులిపిండి అనేది పాపమునకు సూచన. వేషధారణ అనేది
అబద్ధములు అనే పులిసినట్టు, ఏమంటే దుర్బోధ అనే పులిసినట్టు. ఇవన్నీ నిన్ను దేవునికి దూరం చేస్తాయి. నీ లోపల ఏ రూపంలో ఈ పాతది ఉన్నా అది నీ జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది. పాతదైన పులిపిండి మీ నుండి తీసి పారవేయండి. బిడ్డలారా, మీరు అబద్ధం ఆడుతున్నప్పుడు మీరు అబద్ధం ఆడుతున్నప్పుడు మీ మనస్సాక్షి మీకు చెబుతుంది కదా, మరి ఎలా అబద్ధం ఆడుతున్నారు చెప్పండి ఒక మాట. అంటేనంటే అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ అవసరము లేని చోట కూడా నువ్వు కల్పించి అబద్ధం మాట్లాడతావు, నీకు తెలిసినా తెలియకపోయినా. మరి అప్పుడు నీ మనస్సాక్షిని ఎవరు ప్రేరేపిస్తున్నారు? చీకటి కాదా? అసలు అక్కడ నేను ఎవరు అడగలా, నీ గురించి ఎవరో పట్టించుకోవాలా. అయినా సరే మనం ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో గొప్ప, లేకపోతే ఏదో ఒక ఇది, లేకపోతే నాకేదో గుర్తింపు రావాలి, లేదా సంథింగ్ ఏదో ఒకటి చేయాలి, లేదా ఎదుటి తక్కువ చేయాలి, లేకపోతే మనం గొప్ప చేసుకోవాలి అనే ఒక తాపత్రయంలో మనం మాట్లాడే మాటలు మ్యాక్సిమము అబద్ధములు ఉన్నాయి. మరి ఇలాంటి అబద్ధాలను మరి ప్రచారం చేయడానికి నీ మనస్సు నిన్ను ఎప్పుడు కూడా ఆటంకపరచలేదని అంటే నీ లోపల ఎవరు పనిచేస్తున్నట్టు చెప్పండి ఒకసారి. ఎవరు పనిచేస్తున్నట్టు? ఖచ్చితంగా చీకటి పనిచేస్తారు. మీరు అబద్ధం అందుకన్నాడు అక్కడ, అబద్ధం ఆడినప్పుడల్లా వాడు తన స్వభావం బట్టి అబద్ధం ఆడతాడని సైతాన్ కోసం దేవుడు చెప్పాడు కదా. వాడు అపవాది, మొదటి నుంచి అబద్ధికుడు, వాడు అబద్ధం ఆడుతున్నప్పుడల్లా తన స్వభావం అనుసరించే అబద్ధం ఆడతాడు. మీరు ఇతరుల మీద ప్రభావం చూపే విధంగా లేక ఇతరుల దృష్టిని మళ్లించే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే కదండి. కానీ మనస్సాక్షిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పులిసిన పిండి అసలు ముందు నీలో ఉందా లేదా? పెద్ద న్యాయవంతులాగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం, ఎందుకంటే ఎవరో ఏదో ఒకటి చెప్పారండి. ఇతరుల కొరకు వింటున్నప్పుడు కానీ, ఇతరుల కొరకు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏమండి నువ్వేం చేస్తున్నావో నీ మనస్సాక్షిని బట్టి నువ్వు మాట్లాడాలి. లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడడంలో ఎవరుంటారని చెప్పుకున్నాం ఇందాక? సాతాను. అబద్ధం ఆడుతున్నప్పుడు ఎవరుంటారు అక్కడ? సాతాను. పైకి అబద్ధం ఆడుతూ ఎంతో సత్యం చెప్తున్నట్టు మళ్ళీ బిల్డప్, దాన్ని ఏమంటారు? వేషధారణ. మొదటి విషయం చెప్పాను, బోధను ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం మనం. ఒక అంశము లేఖనానుసారం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వచ్చిన వాక్యమును వచ్చినట్టు మన మనస్సాక్షిని బట్టి మనం ఎందుకు దాన్ని స్వీకరించలేదు, మనం ఎందుకు దాని ప్రకారం మన బతుకును మార్చుకోవడానికి ఒప్పుకోలేదు, ఎందుకు వెంటనే మనం యాక్షన్లోకి రాలేకపోయాము, ఏది మనల్ని అడ్డగించిందని అడిగాను నేను. ఒక బోధ మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఒక బోధ మనకి ఎంతో కష్టాన్ని ఇచ్చింది. అది ఎందుకు సంతోషాన్ని ఇచ్చింది అంటే నీ మనసుకి నీ పనులకి అది అనుకూలంగా ఉంది కాబట్టి సంతోషం. ఇక్కడ బోధ ఎందుకు సంతోషం ఇవ్వలేదు అని అంటే ఇది నీ యొక్క మనసు మీద ఎక్కడో దెబ్బ పడుతుంది, ఇది ఎక్కడో నీ హృదయాన్ని గాయపరుస్తుంది, ఇది ఎక్కడో నీకు అనుకూలంగా లేదు, ఇది నీ క్రియల మీద దెబ్బ చేస్తుంది, నీ పరిస్థితులను ఎక్కడో అడ్డగిస్తుంది, కాబట్టి ఈ బోధ నీకు నచ్చలేదు. నచ్చినప్పుడు ఎందుకు నచ్చిందో వాక్య పరిశోధన చేయలేదు, నచ్చినప్పుడు ఎందుకు నచ్చలేదో కూడా వాక్య పరిశోధన చేయలేదు, జడ్జిమెంట్ చేయించాలి. కాబట్టి వింటున్న బోధను బట్టి నువ్వు ముందు పరీక్షించుకోవాలని చెప్పాను. బోధకుడిని బట్టి కాదు, దేని బట్టి అండి? బోధను బట్టి. బోధ సరిగా ఉంటేనే బోధకుడిని గౌరవించి ఆ బోధకుడిలో ఉన్న మేటర్ను బట్టి అతనికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతే తప్పించి నాకు నచ్చినట్టుగా చెప్పాడు కాబట్టి ఆయన నేను సన్మానించాలి, గౌరవించాలి, కనపరచాలి, తప్పు. ఎందుకంటే తిమోతితో అన్నాడు, మనుషులు దురదశములు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్ళు తెచ్చుకున్నారు అన్నాడు. అంటే నీ కోరికలకు, నీ ఇష్టాలకు, నీ ఆలోచనలకు, నీ బుద్ధికి తగినట్టుగా సపోర్ట్ చేసి మాట్లాడితేనేమో మంచి పాస్టర్ గారు. ఎక్కడన్నా నీ క్రియలను ఖండించి, నీ మాటలు ఖండించి, నీ ఉద్దేశములు ఖండించి, నీ బుద్ధిని మార్చుకోమని చెబితే చెడ్డ పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు దేని బట్టి డిసైడ్ అయ్యింది? బోధన బట్టి, అతను మాట్లాడుతున్నటువంటి అవుట్పుట్ని బట్టి. మరి వాస్తవమైన లేఖన సంగతి ఏంటి? మరి వాస్తవమైన మన బతుకు సంగతి ఏంటి? మరి అంటే మన బతుకుతో సంబంధం లేకుండా ఉండాలా? వాస్తవమైనటువంటి వాక్యంతో సంబంధం లేకుండా ఉండాలా?
వాస్తవ వాక్యం మనకు అక్కర్లా, వాస్తవ మన జీవితం కూడా మనకు అక్కర్లా. ఏం కావాలా? ఇప్పటికి మనం సంతోషం కలిగించేలాగా మాట్లాడితే చాలు. స్వీట్ ఇచ్చేవాళ్ళు పిల్లలకు నచ్చుతారు, చేదు ఇచ్చేవాళ్ళు నచ్చదు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చేదు నచ్చదు, టాబ్లెట్లు వేసుకోరు. ఎందుకు వేసుకోరు? చేదు. అదే స్వీట్ ఇస్తే, చాక్లెట్లు ఇస్తే మన లాక్కు మరి తింటారు, ఐస్ క్రీమ్లు ఇస్తే తింటారు, అన్ని తింటారు, బిర్యానీలు. మాకు చిన్న టాబ్లెట్ ఎందుకు వేసుకోరు? టేస్ట్. అంటే పైకి కనబడే రుచి మీద నీకున్న శ్రద్ధ, అది చేసే ఆరోగ్యం, అది ఇచ్చే ఆరోగ్యం మీద కానీ దానివల్ల కలిగే మేలు మీద కానీ లేనట్టేగా. చిన్నపిల్లలలాగా ఇది చిన్నపిల్లల స్వభావమే కదండి. పిల్లలకి తీపిగా ఇస్తే వాళ్ళు ఎంత సంతోషంగా చేసేసుకుంటారు. టాబ్లెట్ ఇవ్వాలంటే కష్టం. నిజం చెప్పండి, ఏది ఆరోగ్యకరము? చేదు అన్నవాడు అన్ని చేదుగా ఏమి ఉండవు. చెప్తున్నాను మామూలుగా ఉదాహరణకి. నిజంగా టాబ్లెట్ చేదుకుంటాయా? అన్నీ ఉండవు. మనం ఫీల్ అవుతాం కొన్ని ఉన్నాయి అని. కానీ మన హృదయానికి నచ్చట్లా. అంటే నాకు అదన్నీ అనవసరం సార్. ప్రస్తుతానికి నా మనసులో ఉల్లాసపరిచేలాగా నేనేం చేసినా సరే దాన్ని పట్టించుకోకుండా చక్కగా చెప్పుకుంటూ పోతే చాలు నాకు. అంతే తప్పించి నా హృదయం మీదకు రాకూడదు, నా మనసు మీదకు రాకూడదు, నా క్రియల మీదకు రాకూడదు, నా దగ్గరకు రాకూడదు. ఒక ఎంటర్టైన్మెంట్ నాకు ఇస్తే చాలు. అదే చెప్పాడు ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో. చూడండి ఒకసారి ఆ మాట ఉంది. వారి స్వకీయ దురాశలకు అనుకూలంగా కొంతమంది బోధకులను పోగేసుకున్నారంట. సత్యమునకు చెవినియనటువంటి సమాజం ఒకటి కనబడుతుంది. చూడండి ఇక్కడ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన ఎవరినండి? బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది ఇప్పుడు వచ్చేసింది, అవునా కాదా? ఏదో ఒక స్టోరీ చెప్పి అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఓ అది చూడండి ఇది చూడండి అని చెప్పి ఒక వీడియో వేస్తాడు. దాని మీద 4 మాటలు చెప్తే సరిపోతుంది. అక్కడ మన బతుకు లేదు, మన ప్రవర్తన లేదు, మన భాష లేదు. సో నచ్చాడు, ఎంత ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన గౌరవించాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళేది డాక్టర్గా డిగ్రీ చదవడానికి వెళ్తున్నావా, లేకపోతే నీ రోగం తగ్గించుకోవడానికి వెళ్తున్నావా? నువ్వు ఆ డాక్టర్కి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అని అది చూడడానికి వెళ్తున్నావా? ఎంత తెలివైనవాడు, ఎంత బలమైనవాడు, ఎంత ఆస్తులు అది చూడడానికి వెళ్తున్నావా? లేకపోతే నీ రోగం తగ్గితే చాలని వెళ్తున్నావా? అంతే కదండి. మొన్న మందిరానికి దేనికి పోవాలా? నా బతుకు మారితే బాగుండని వెళ్తున్నావా? లేకపోతే మా పాస్టర్ గారి డిగ్రీలు, లేకపోతే మా పాస్టర్ గారి ఆస్తులు, అంతస్తులు, ఆ ఘనతలు, గొప్పలు చూసుకోవడానికి వెళ్తున్నావా? చర్చికి ఎందుకు వెళ్తున్నావు? ఆ కార్యం సంఘంలో జరిగిందా? మరి అక్కడ బతుకు మారిందా? అక్కడ ఆ నేచర్ మారిందా? అక్కడ ఏమన్నా మరి నీది మారినప్పుడు నువ్వు ఎందుకు చర్చి మారలేదు? విషయం అర్థం కాదు. ఎందుకనంటే నాకు నచ్చింది, నా మనసు దగ్గరికి రాడు, నా హృదయం దగ్గరికి రాడు, నా క్రియల దగ్గరికి రాడు. నేను ఏం చేసినా దాన్ని సరిచేసే ప్రయత్నం చేయరు కాబట్టి అక్కడ బోధ నాకు నచ్చింది అని అలాంటి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తెచ్చుకుంటున్నారంట. సత్యముతో సంబంధం లేదు, వ్యక్తిత్వ మార్పుతో సంబంధం లేదు. గొప్పలు చెప్పుకోవడానికి, మేము కనపడటానికి, ఏమంటే మమ్మల్ని గొప్ప చేసుకు చూడండి, మమ్మల్ని అదిగా చూడండి అని చెప్పుకోవడానికి. అసలు నేను ఎంతన్నా గొప్ప చేస్తాం అబ్బాయి, మా బతుకుజూరికి రాకూడదంటే. మా బతుకుజూరికి వచ్చావా నీ బతుకు బుక్ అయిపోతుంది. అందుకే ప్రవక్తలు చంపేశారు. అప్పుడు నా బతుకుజూరికి వచ్చావా నీకు సత్యవే, మళ్ళీ నేను మొహం కూడా చూడం, నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తాం. మా బతుకుజూరికి రాకుండా చూడు, ఎంతనా మాట్లాడు, హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తాం, నవ్వించు నవ్వుతాం, ఏడ్పించు ఏడు, ఒక సీరియల్ చూసినట్టు చూస్తాం. అంటే మా హృదయం జోలికి, మా క్రియల జోలికి రావద్దు. ఆ బోధ సరైన బోధేనా? కాబట్టి ఆ బోధను పరిశీలించాలని చెప్పాను. రెండోది ఏం చెప్పాను? భక్తుకు వేషధారణ చెప్తున్నాను. సద్దుకాయల బోధ, రెండవది వాళ్ళలో ఉన్న వేషధారణ. ఇవి రెండు పులిసిన పిండితో పోల్చాడు యేసయ్య. కాబట్టి మీరు బతుకుతున్న విధానం, మీ మనస్సాక్షి అనేది మీకు చెప్తా ఉంటుంది. నువ్వు అబద్ధం ఆడేవంతకు నీకు అర్థమవుతున్నప్పుడు దాన్ని మళ్ళీ
మోకరించి మరి నిజం చేసే ప్రయత్నం చేయడం, లేదా దాన్ని నమ్మనందుకు ఇతరుల మీద నువ్వు పగపించుకోవడం, ఇది ఎంతవరకు సమంజసం? వేషధారణ అత్యంత ప్రమాదకరమైన లక్షణం. ఇవాళ సమాజంలో ఎవరిని నమ్మాలో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం డ్రామాటే ఏమంటే డ్రామాటిక్ పర్సనాలిటీస్ డ్రమ్ స్టిక్స్ లాగా వాయించేస్తుంటారు. అంతా నటనే. లోకంలో మనకు కనబడుతున్నంత వేషధారణ కనబడుతుంది. ఏమండి మొత్తం భక్తి లోపల అంత మురికి, స్వచ్ఛత లేని జీవితాలు, దిద్దుబాటుకు ఒప్పుకోని మనస్తత్వాలు, అంతరంగాన్ని మార్చుకోవడానికి ఒప్పుకోని వాళ్ళు, ఎంతో వాక్యం తెలిసిన వాళ్ళకి బిల్డప్ పెడతారు, బైబిల్ చదవడం రాదు పూర్తిగా. మరి ఎందుకు నీకు ఇదంతా? దేవుని వాక్యముతో పోల్చడం మనకు అర్థం కాదు, దేవుని సత్యంతో పోల్చుకోవడం మనకు అర్థం కాదు, లేఖనానుసారంగా నడవాలన్నటువంటి విషయం మనకు అర్థం కాదు. లేఖనం వివరించి చెప్తున్నా సరే ఆ లేఖనం లోపలికి పోదామన్నటువంటి పరిశ్రమ ఇంతవరకు మనం మొదలు పెట్టాల. వాక్యం ఏముంది అనే దాని మీద వరకు మన దృష్టి పోలేదు. దేని మీద ఉంది మన దృష్టి అంతా? ఏమండి భౌతికమైన విషయాల మీద దృష్టి ఉంది ఇప్పటికీ. కావాలని చెప్పండి, ఒకసారి మీరు కూర్చుని ఏ రోజన్నా ఈ వాక్యం ఎలాగుందని మీరు పరీక్షించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని సంవత్సరాల నుంచి బోధ వింటున్నారు కదా. మీ భౌతిక జీవితాల కోసం మీరు చింతించినంతగా ఒక్కరోజన్నా కూర్చొని బైబిల్ దగ్గర, లేకపోతే బైబిల్ తెలిసిన వాళ్ళ దగ్గర, కొంతమంది మీరు చెప్తారు మేము చదువుకోవడం రాదండి అయ్యగారండి అని. అయితే మీరు బైబిల్ తెలిసిన దగ్గర కూర్చొని పాస్టర్ గారు రోజు ఈ వాక్యం చెప్పారు కదా, ఆ వాక్యం దేనికి సంబంధించి మాట్లాడారు, లేదా ఆ విషయం ఏంటి, దాని విషయం పూర్తిగా నాకు క్లియర్ గా ఏదన్నా చెప్పండి అని పాస్టర్ గారిని కానీ, లేదా సాటి విశ్వాసిని కానీ, లేదా కుటుంబంలో కానీ ఎప్పుడైనా ఎవరన్నా కూర్చోబెట్టి తర్కించామా? ఎప్పుడైనా తర్కించాం వాక్యం మీద? ఇక్కడ ఎప్పుడు అయిపోతే త్వరగా మనం వెళ్ళిపోదామన్న ఆలోచన తప్ప వాక్యం మీద తర్కం ఎప్పుడన్నా చేశాం? ఎందుకు మనం చేయలేదు అంటే అది చర్చి వారికి, మన లైఫ్లోకి అది అక్కర్లేదు. ఇక్కడ మంచిగా చెబితే మంచిగా చెప్పినట్టు, చెడగా చెబితే చెడగా చెప్పి, కొంచెం గాయంగా జరిగిందనుకోండి గాయపరిచాడు పాస్టర్ గారు మా గురించి మాట్లాడారు, లేదు అనుకూలంగా మాట్లాడుకోండి పాస్టర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు వాళ్ళ గురించి మాట్లాడారు. కాబట్టి నాకు హ్యాపీ, నా జోలికి రావద్దు కదా, నాకు హ్యాపీ. ఏంటి ఇది? భక్తులకు తగిన విషయమేనా? ఇది భక్తుల లక్షణాలేనా ఇవ్వంటున్నాను నేను? ఇవి దైవని పిల్లల లక్షణాలేనా? ఏ రోజైనా మరి మీరు కూర్చుని వాక్యమును తర్కించడం, ధ్యానించడం అనేది జరిగిందా? దానికి అనుకూలంగా మీ బతుకుల్లో దాన్ని రిసీవ్ చేసుకోవడం అనేది ఉందా? మరి లేనప్పుడు మనం చేస్తున్న భక్తి ఏంటి చెప్పండి? స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తారు ఖచ్చితంగా. హోంవర్క్ చేయకపోతే లాగి కొడతారు మీరు. స్కూల్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు, ఇంట్లో పిల్లల్ని కొడతారు. జరుగుతుందా జరగట్లేదు? ఎందుకు వాళ్ళు హోంవర్క్ చేయకపోతే అంత టెన్షన్ నీకు? అంటే ఒక భౌతికమైన విద్యకు లక్షలు ఖర్చు పెడుతున్నాం, వేలు ఖర్చు పెడుతున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. క్వాలిటీగా అందరికీ చెప్పుకోవడానికి మళ్ళీ మనకు పిల్లలు పలానా స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారండి అని ఆ కార్పొరేట్ స్కూల్ పేరు చెప్తుంది తప్ప మనకి ఇక్కడ కాపీ నీళ్ళు ఎవడో కూడా. అంటే గొప్ప చెప్పుకోవాలి, ఇంత గొప్పగా మేము చదివించుకున్నాం మా పిల్లలను గొప్ప చెప్పుకోవడానికి పెద్ద పెద్ద స్కూళ్ళు, చిన్న జబ్బు పెద్ద పెద్ద హాస్పిటల్లో, అండ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, ఇంత ఖరీదు అయింది చెప్పుకుంటే తప్ప మనల్ని ఎవడో గౌరవించదు. ఈ డబ్బా కోరు పనులకు నీకున్న ఆసక్తి బహోన్నతుల విద్య కోసం ఎందుకు లేదు? మరి దీని మీద హోంవర్క్ ఎందుకు నువ్వు చేయలేదు? మరి అక్కడ వర్క్ చేయకపోతే టీచర్ కొట్టడానికి రైట్ ఉంది, ఇక్కడ వర్క్ చేయకపోతే పాస్టర్ మాట్లాడడానికి రైట్ లేదు. పాస్టర్ గారు మాట్లాడకూడదు. పోయిన వారం వాక్యం చెప్పారా, అయిపోయింది ఎందుకది నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోవడమే తప్ప. మొన్న ఏంటి దాని మీద మనం ఎంతవరకు సాధించాం, ఎంతవరకు మన వ్యక్తిత్వం మారింది, ఎంతవరకు మన క్రియలు మారింది, ఎంతవరకు మన బతుకు మారింది? లేదు. పులిపిండి అంటే మరేదో కాదు, ఇదే. ఆ పాత స్వభావాన్ని మార్చుకోవడానికి నువ్వు అంగీకరించట్లేదు కదా. ఈ పాత నేచర్ నీలో ఉందనంటే కొంచెం ఉంటే చాలు. చదవండి ఇప్పుడు మూలవాక్యం మరొకసారి చదివి సహాయం చేయండి. మీరు పులిపిండి లేనివారు గనక. ఎవరంట?
పులిపిండి లేని నిజం చెప్పండి, లేనివారైనా ఉన్నవారా? చదవండి. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను కనుక. ఇప్పుడు తీసి పారవేయండి అని అంటే ఉన్నట్ట లేనట్ట? మరి పైన లేనివారు అన్నాడు. కొత్త పులిపిండి లేదు, పాత ఏమండి, మీరు పులిపిండి లేనివారు కనుక అని ముందు చెప్పి ఎత్తుకుని ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. లేనివారుగా ఉండాలనేది పరిశుద్ధాత్మ యొక్క ఆశ. అలాగే మనల్ని ఆయన చూస్తున్నాడు. మన లోపల దోషములు పాపములు ఉన్నా అవి లేనివారిగానే పరిశుద్ధులుగా ఆయన చూస్తున్నాడు. తర్వాత మనకు ఆజ్ఞిస్తున్నాడు, ఆ లోపల ఉన్న పాదాన్ని తీసి పక్కన పడేయండి. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో మీరు నాకు అలాగే కనపడాలి. అలాగే మీ బతుకులు మార్చుకోవాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చూస్తున్నా, మీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి. మీరు రుణము లేని వారిగా చూస్తున్నా, మీలో ఉన్న పాత రుణములు తొలగించండి. చెప్తున్నా అర్థమవుతుంది. తర్వాత చదవండి ఏమన్నాడు. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. దేవుని స్తోత్రము చెప్పండి. నిష్కాపట్యము సత్యము, దానికి పైన చెప్పండి. మీకు రెండు చెప్పారు, బోధకుడికి చెప్పాను, వేషధారణ చెప్పారు. తర్వాత ఇంకో పులిపిండిగా చెప్పాడు, దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండి. చాలా ఉన్నాయి ఇక్కడ, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద ప్రసంగం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ దుర్మార్గమే ఆ భౌతికమైన విద్యకు వైద్యానికి ఇచ్చిన విలువ మహోన్నతుని విద్యకు ఇవ్వము, విద్య నేర్పేవాడికి ఇవ్వము. దాన్ని అసలు పట్టించుకోము. దాని విషయంలో హోంవర్క్ కూడా మనకు లేదు. మరి నిన్ను దేవునికి అనుకూలంగా మార్చడము సేవకుడికి సాధ్యమవుతుందా? దేవునికి అనుకూలంగా దేవుని పోలికలోకి మారడం అనేది నీ బతుకులో సాధ్యమవుతుందా? సంఘానికి మరి దేనికోసం వచ్చామా? ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? వాక్యం మీద పట్టు లేదు, వాక్యంతో సంబంధం లేదు, వాక్యం మీద ధ్యానం లేదు. వాక్యం ఏం చెప్తుంది అక్కర్లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చూసి మనం చెప్తే చాలు అంతే. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు. పోయి నూతులో దూకు ఆడతో పాటు రేపు దగ్గర ఉండని పోతావు, నాకని పోతావు. వాళ్ళు అలా చేస్తున్నారు, మీరు చేయట్లేదా? వాళ్ళు ఎవడో చేస్తే నేను చేయడం ఏంటి? వాక్యం ఏం చెప్తే అది చేస్తా. నీకు ఈ మైండ్ రావాలి కదా. అంటే వాక్యంతో నాకు సంబంధం లేదు సార్, వాళ్ళు వీళ్ళు చెప్పి మాటలు నాకు ముఖ్యమండి. లేదా అక్కడ చేశారు ఇక్కడ చేశారంటే మనం చేద్దామండి. నీవు వాక్యానుసారంగా నీ బతుకు మార్చుకున్నంత వరకు నువ్వు ఏమి చేసినా దేవుని దగ్గర అంగీకరించబడడం సాధ్యము కాదు. ముందు అవిధేయత అనే పులిపిండిని తీసి పడేయండి, వేషధారణ అనే పులిపిండిని తీసి పడేయండి. వాక్యముని వెంటనే రిసీవ్ చేసుకోకుండా నేను ఏదైతే అటగిస్తుందో దాన్ని గుర్తుపట్టి దాన్ని పక్కకు నెట్టి పడేయండి. లేదా మీ బతుకులు దేవుని అనుకూలంగా మారవు. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకంటే హృదయం లోపల పులిపిండి పెట్టుకుని పైకి పరిశుద్ధులాగా మీరు గొప్పగా కనబడి నటించి ప్రార్థించినంత మాత్రాన ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏడితే ఇంత చెప్పానే, అక్కడ ఆయుధాలు పడిపోవచ్చేమో, కానీ దేవుని ఆయుధాలు పడిపోవండి. కొన్ని చోట్ల కన్నీరు కూడా అసహ్యంగా కనబడుతుంది. ఇప్పుడు తెలుసా అది? వేషధారుల అసూయ, ద్వేషములు, అబద్ధికుల కన్నీరు దేవునికి అసహ్యంగా కనబడుతుంది. నీవు బతుకు మార్చుకోలేదు కానీ నీకు బాధ కలిగిందని ఏడుస్తున్నావు. ఐ కాంట్ యాక్సెప్ట్. నీ కన్నీటికి విలువ లేదు. నువ్వు బతుకు మార్చుకోవడానికి ఒప్పుకోనప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకున్న ఉద్దేశం ఏంటి? నాకు బాధ నువ్వు కలిగించొద్దని కదా కన్నీరు పెట్టుకున్నావు. అంటే నేను నీకు బాధ కలిగించొద్దంటే నువ్వు చేసిన పనులను యాక్సెప్ట్ చేయాలా, అంతేగా? నువ్వు ఎలా నడిస్తే అలాగ నేను సరే అనాలా, నువ్వు ఎలా చేస్తే అలాగ నేను ఓకే అనాలా. అప్పుడు నీకు సంతోషం వచ్చింది. నీ కన్నీటి యొక్క విలువ ఏంటనంటే నీకు బాధ కలిగించకూడదంతే తప్పించి నేను సత్యం అనుసరించాలనో, నీతిని అనుసరించాలనో, యథార్థతను అనుసరించాలనో కాదు.
మాస్టర్ గారు గద్దించారు, హెచ్చరించారు, తిట్టారు అని ఏడుతున్నావు తప్పించి అరే నీకు అనుకూలంగా బతుకు మారలేదని ఎందుకు ఏడవలేదు నువ్వు? అది కదా నువ్వు ఏడవలసిన విషయం. గద్దించారని ఏడుతున్నావు, తిడుతున్నారని ఏడుతున్నావు తప్పించి దీనికి అనుకూలంగా నా బతుకు ఎక్కడుంది అని ఎందుకు ఏడవలేదు? నా క్రియలు ఎక్కడ ఉన్నాయి ఎందుకు ఏడవలేదు? నా స్వభావం ఎందుకు మారలేదు ఎందుకు ఏడవలేదు? ఏడవలసిన అంశం ఒకటి, ఏడుస్తున్న అంశం మరొకటి. ఆ కన్నీటి విలువ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ కన్నీటికి విలువ ఉండదు. నువ్వు ఎంత ఏడుగా రోజంతా పూట ఏడ్చినా సరే ఆ ఏడుపుని ఎవడో పట్టించుకోడు. ఇక్కడ పట్టించుకోవచ్చు మనుషులు, ఎందుకంటే అయ్యే పాపం ఏడుతున్నారులే పోనీ ఎందుకు వచ్చిన ఏడుపు ఏడవక 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 అని అంటారు తప్ప ఆ ఏడుపుని వాళ్ళు వెనకాల గౌరవించరు. కానీ నీ క్రియల్లో మార్పు లేనప్పుడు నువ్వు ఏడవడం వల్ల ఉపయోగం లేదు కదా. అప్పటికి ఏడవద్దు అంటారు. నేను అన్ని దొంగ ఏడుపులు అనే మాట అన్నారు ఎప్పుడన్నా మీరు? ఎందుకు వచ్చిన మాటలు ఆ మాటలు ఎందుకు? నిజంగా ఎవరికైనా పశ్చాత్తాపం కలిగితే రేపొద్దున ఆ క్రియలు మళ్ళీ వాళ్ళ లైఫ్లో జరగనివ్వరు. అది ఆ ఏడుపుకు దేవుడి దగ్గర విలువ ఉంది, పరలోకంలో విలువ ఉంది, దేవుడి న్యాయపీఠం ముందు విలువ ఉంది. అంతేగాని నీ బుద్ధికి అనుకూలంగా, నీ మాటకు అనుకూలంగా నీకెక్కడో దెబ్బ తగిలింది కాబట్టి ఏడుచుకుంటూ వస్తే ఆ ఏడుపు దేవుని దృష్టికి అసహ్యంగా కనబడుతుంది. మార్పుకు విలువ లేదు అక్కడ, మార్చుకునే ప్రయత్నం చేయలేదు అక్కడ, నువ్వు పశ్చాత్తాపం లేదు అక్కడ, నీకు మారు మనసు లేదు అక్కడ, నీకు అరే నా బతుకేలాగుందా అనేసి దిద్దుబాటు చేసుకునే లక్షణం లేదు నీకు. కానీ ఏముంది? అహం దెబ్బతింది. అది ఇది నాకు నచ్చలేదు. నీకు నచ్చడంతో ఎవరికి సంబంధం? నువ్వు దేవుడు నచ్చడం ముఖ్యం కదా. నీకు నచ్చడం కోసం ఇక్కడ సంబంధం ఏముంది? నీకు నచ్చాల్సిన అవసరం లేదు, నాకు నచ్చాల్సిన అవసరం లేదు. నేను దేవుడికి నచ్చాలి. ఎవరు నచ్చాలా? దేవుడికి నచ్చాలి. నాకు నచ్చడం ఏంటి? నాకు నువ్వు నచ్చక్కర్లేదు, నీకు నేను నచ్చక్కర్లేదు. ఇద్దరం కలిసి ఎవరు నచ్చాలా? కాబట్టి మనం ఎవరిని అనుసరించాలి? అడవాలా? అంతేగాని అని అంటే అవతల బొమ్మ నేను సరే నాకు నచ్చావు, నేను మెళ్ళెక్కించుకున్నాను, పర్లోకం వస్తావా? మిమ్మల్ని అందరినీ భుజాన్ని ఎత్తుకుని మోస్తానండి, పర్లోకం వస్తారా? మీరు చేసే అన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, పర్లోకం వస్తారా? మీకు అప్పుడు నేను మేలు చేస్తానంటే కీడు చేస్తానంట. ఖచ్చితమైన కీడు జరుగుతుంది. మీరు ఏం చేసినా దాన్ని నేను సరే సరే అంటూ వచ్చానంటే ఖచ్చితంగా మీకు అది నరకప్రాయమే తప్పించి నిత్యజీవానికి దారైతే. కాబట్టి యథార్థవంతులే పరీక్షించుకోండి. పులిసిన పిండి లోపల ఉందా లేదా? ఏ బోధ, ఏ మాట నీ హృదయం మీద పనిచేస్తుంది? దేని బట్టి నువ్వు నడుస్తుంది? నీ నేర్చర్ ఎలా ఉంది? అబద్ధము అనేది నీ పెదవుల మీద, నీ నాలుగు మీద ఉందా లేదా? అబద్ధం ఆడిన తర్వాత ఒక్క నిమిషం అన్నాడు పశ్చాత్తాపడడానికి, అరే పొరపాటున ఇలా చెప్పేసి నేను కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని పోస్టింగ్ మాటలు మన నోటి వస్తా ఉంటాయి. అప్పుడు కనీసం పశ్చాత్తాపం ఉంటుంది, కబలం ఆడేసాను ఇది లేదు కదా అని ఒక క్షణం ఆలోచించుకుంటే రెండోసారి ఒక మాట మాటకి ఆలోచిస్తాం, భయపడతాం. అసలు ఆలోచన రాకుండా నువ్వు అనర్గళంగా అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఖచ్చితంగా లోపల ఏం పని చేస్తున్నట్టండి? సాతానే పనిచేస్తాడు. ఎంతకాలం మోస్తారు సాతాన్ని? బతుకున్నంతకాలం వాడిని మోస్తే పరలోకంలో ఎలా ఉంటారు మీరు? ఎలా ఉంటారు మీరు? భూమి మీద చీకటిని అనుసరించి చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతారా? కాబట్టి వాక్యము అనేది నా బ్రతుకులో ఎక్కడ నెరవేరుతుంది? వాక్యం నెరవేర్చడానికి నేను ఉన్నానా, లేకపోతే నా కోరికలు తీర్చుకోవడానికి నేను ఉన్నానా? ఈ భూమి అంతా నీకు రాసిచ్చిన ఒక రోజును వదిలిపెట్టిపోవాలా? ఈ ప్రపంచంలో కోటేశ్వరులు అనబడిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, మీకు తెలుసుగా లేరా? పెద్ద పెద్ద కోటలు కట్టిన రాజులు ఉన్నారా అండి? వాళ్ళు పట్టిన కోటలనే కానీ వాళ్ళు లేరు. నువ్వు ఉండవు, నేను ఉండవు. మరి ఉన్నంతసేపు చేసిన పని ఏంటి? రేపు ఎక్కడ ఉండాలో అక్కడ వరకు సిద్ధపడమే తప్పించి ఇక్కడ మనకు వేరే పని లేదు. ఇది లేదు కాబట్టి వాడు పనికి మాలినోడు, ఇది ఉంది కాబట్టి గొప్పోడు అనే లెక్కలు నువ్వు ఎక్కడేసావో రేపు పరలోకంలో దెబ్బతింటావు. జాగ్రత్త. మారు మనసు పొందం. భౌతికమైన విషయాలు దృష్టిలో పెట్టుకుని బతికేవాళ్ళు నిత్యత్వంలోకి రావడం సాధ్యము కాదు. కాబట్టి మీ హృదయము దేని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉందో
దేని మీద ఆధారపడి మీరు ఆలోచిస్తున్నారో, మాట్లాడుతున్నారో, పని చేస్తున్నారో, ప్రవర్తిస్తున్నారో అది రేపు తీర్పులోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా పరలోకం ఉంది అని నమ్ముతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అది లేదు అనుకుంటే ఇక్కడ మన పని లేదు. ఉందే నమ్మి వస్తే ఉన్నట్టుగానే బతకడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతేగాని చెప్పుకుంటాం తప్ప అవన్నీ చెప్పుకున్నా సరే ఇక్కడ బతకడం కోసమే, ఇక్కడ సంపాదన కోసమే అనుకుంటే భక్తి ఒక వ్యాపారం అయింది. అందుకే ఏదండి ఏమండి అత్యంత వ్యాపార పరంగా ఎక్కువ వ్యాపారం ఎవరి పేరు జరుగుతుంది? దేవుడి పేరు జరుగుతుంది. అది ఏ మతమన్నా కానిగా అత్యధికమైన వ్యాపారం ఎక్కడ జరుగుతుందండి? దేవుని పేరట, తర్వాత వైద్యం పేరట, తర్వాత చదువు పేరట. బెస్ట్ బిజినెస్ వేస్ ఈ మూడు. ఒకవేళ మీరు అలాగే ఉండే లెక్క అయితే కనుక మీరు ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. వారు మనసుకు నిరడి ప్రార్థన చేసుకో. వాక్యం విన్నప్పుడు గాయపడ్డావు, చాలా ఏడ్చావు. నిన్ను అన్నందుకు ఏడ్చావా, లేకపోతే బతుకు మారినందుకు ఏడ్చావా, నువ్వు అలా ఉన్నందుకు ఏడ్చావా? జాగ్రత్తగా పరీక్షించుకోవాలి.